త్రిబులార్ రోడ్లు వేస్తామని ప్లానింగ్లు గీసిన ప్రభుత్వాలు పేదల భూముల మీద పగబట్టినట్టుగానే వేస్తున్నారు. అయితే సర్కార్ భూములను పక్కకు పెట్టి పంట పొలం దున్నుకొని బతికే పేదోళ్ళ కడుపు మీద ఒట్ట చూస్తున్నదట మన సర్కారు. అందుకే గీ రైతన్నలు వాళ్ళ ఇంటోళ్ళు అందరు కూడి మన జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ కు పోయి కేటీఆర్ అన్న కాళ్ళ మీద పడి గోడు పెట్టుకుంటుండు చూడుండ్రి. ఈ పెద్ద మెట్లు ఏడుస్తుందో పాపం. ఇటు అక్క పెద్దయ్య కూడా ఏడవబట్టే ఎంత దుఃఖం పెట్టుకుర్రో లోపల. ఇలా బాధ నిన్న కేటీఆర్ అన్న ఏడవక లక్ష్మక్క ఏడవకే కాక ఊకో ఊకో రాములన్న అనుకుంటా ఓదార్చిండు. మంచినీళ్ళు తాగిపిచ్చి భోజనాలు చేపించి భరోసా ఇచ్చి భయపడకుండా అని చెప్పి పంపిండు. అటెన్గా వికారాబాద్ జిల్లాలో త్రిబులార్ అలైన్మెంట్ మార్చడం వల్ల భూములు కోల్పోతున్న రైతుల కోసం కూడా రామన్న భరోసా ఇచ్చిండు. ఏకంగా వికారాబాద్ కలెక్టర్ కే ఫోన్ కలిపి అరగట్ల కాదు సార్, మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి 1 కోటికి ఎంచి 5 కోట్ల రేటు వలుకుతుంది. వీళ్ళేమో 10 లక్షలు 20 లక్షలు అంటుర్రట. ఇదెక్క న్యాయం సార్ అని మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరిండు. మనకి ఈ అలైన్మెంట్ మార్చారు, కావాల్సుకొని మార్చారు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి మరి ప్రైవేట్ భూముల నుంచి తీసుకొని పోతున్నారు. అది కూడా అక్కడ మార్కెట్ రేట్ ఏమో ₹1 నుంచి 5 కోట్ల దాకా ఉంది. మాకు ఇచ్చే కాంపెన్సేషన్ ఏమో లిటరల్ గా 10 లక్షలు 20 లక్షలు ఇస్తామంటున్నారు. మాకు అపారమైన అన్యాయం జరుగుతున్నది. ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం పోవాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్. అయితే నేను అడిగింది ఏమంటే వాళ్ళని కలెక్టర్ గారి దగ్గర పోయారా అని అడిగాను. కలెక్టర్ గారి దగ్గరికి పోయారంటే మేము పోయి కలిసాము, తహసీల్దార్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా కలిసినాము. కాకపోతే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చారు అసలు? త్రిబులార్ రోడ్డు లైన్ మార్పు వల్ల 100 ఎకరాల పచ్చని పొలాలు బలైపోతున్నాయి. మనం కష్టపడి కడుపు నింపే పంటలు ఇస్తున్నాం, కానీ ప్రాజెక్ట్ పేరు మీద భూములు చెదరగొట్టి అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన చేస్తుర్రు. ఇక కేటీఆర్ అన్న మా పక్షాన నిలబడ్డరు. ఆయన మాటనే మాకు ధైర్యం అని రైతులంతా కన్నీళ్లు దూడ్చుకొని పోయిర్రు. ఓ దిక్కు రైతుల కన్నీళ్లు, ఇంకో దిక్కు అభివృద్ధి అనే మాట. ఈ రెండిటి మధ్యలో ఏడ దిక్కు లేకుండా అయితామో అని భయంతో రైతులు వణుకుతుర్రు. కానీ కేటీఆర్ ఇచ్చిన హామీతోనే జరంత ధైర్యం అందింది. చూడాలి మరి మాటలకే పరిమితం అవుతుందా, లేకుంటే భూములను రైతుల బతుకులను నిజంగానే కాపాడతాడా అన్నది.